ఈరోజు మీకు మంచి రెసిపీ చెప్తున్నాను. ఈ చోళే శనగల్ని నైట్ నానబెట్టేసుకోండి. సాయంత్రం చేసుకోవాలంటే పొద్దున నానబెట్టుకుంటే సరిపోతుంది, నైట్ చేసేసుకోవచ్చు. అట్లా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి వడగట్టేసి జాలీలో ఉన్న దాంట్లో వేసేసుకుని నీరన్నీ పోయిన తర్వాత పోపులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పచ్చి కొబ్బరి, మిక్సీ కొట్టిన పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకొని చక్కగా పసుపు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకునేటప్పుడే ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. మీతో ముందు చెప్పడం మర్చిపోయాను. అప్పుడు ఉప్పు అంటుతుంది కదా శనగలకి, బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుని వేయించుకున్నారు కదా పోపులో. మళ్ళీ చెప్తున్నాను, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపులో వేసుకొని కొబ్బరి వేసుకొని వేయించుకున్నాక ఈ శనగలు ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, ఉప్పు వేసి ఉడకబెట్టుకుని అవి దాంట్లో వేసేసి కొంచెం సేపు ఇట్లా వేయించేసి దాంట్లో కారం వేసేస్తే, పోపులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు వేయించేసుకొని చివరిలో కొత్తిమీర ఉంటే జల్లుకుంటే ఫినిషింగ్ టచ్, చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా తినొచ్చు. హెల్దీ రెసిపీ, మీకు మంచి ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరి మంచిదే, శనగలు మంచివి, మంచి హెల్దీ ఫుడ్. ఓకేనా? మీరు కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందరికి వస్తాను.